గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈరోజు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్ చూద్దాం. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇండస్ట్రీ సెటప్ చేయమని చెప్పేసి మనము ఇప్పుడు ప్రస్తుతానికి దావోస్లో మన సీఎం గారు ఉన్నారు. దావోస్లో ఇండస్ట్రీస్ సెటప్ చేయండి అని కొంతమంది ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఇండస్ట్రీస్ అనేవి పెట్టిస్తారు. ఆ ఇండస్ట్రీస్కి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ కానీ, తర్వాత దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో లైట్స్, రోడ్స్, డ్రైనేజెస్ లాంటివి ముందే ప్రొవైడ్ చేస్తే ఆ ఇన్వెస్టర్స్ మన వైపు మొగ్గు చూపేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసుకోవడానికి, దాన్ని డెవలప్ చేయడానికి మనకి ఒక కార్పొరేషన్ కావాలన్నమాట. అదే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఈ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా సెటప్ చేసింది అనమాట. కంపెనీస్ యాక్ట్ కింద సెటప్ చేసింది. దీంట్లో భాగంగా ఈ ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. దేనికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ దట్ కమ్స్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ అనమాట. వాటికి ఏమేమి ప్రొవైడ్ చేయాలి? వాటర్ ప్రొవైడ్ చేయాలి, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, లేఅవుట్ అండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, ఇవన్నీ పెడితే ఇండస్ట్రీస్ అనేవి ఈజీగా మన దగ్గరకు వస్తాయి అనే ఉద్దేశంతో ఏపీఐఐసిని స్థాపించడం జరిగింది. మనం ఇక్కడ వీళ్ళు ఒక స్టాట్స్ ఇచ్చున్నారు. 2022 సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్యన 1164 ఎకరాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని 602 యూనిట్స్, అవి ఎంఎస్ఎంఈస్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లార్జ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, మెగా ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, వాటన్నిటికీ 1164 ఎకరాలు 600 యూనిట్లు ఇచ్చారంట. వీటి వల్ల మనకేంది లాభం? 78,866 మందికి జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే వాళ్ళు 26,629 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇన్వెస్ట్ చేశారు అని తెలుస్తుంది. మన ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దగ్గర ల్యాండ్ బ్యాంక్ అంటారు అది దాన్ని. అక్కడ 46,532 ఎకరాలు అనేవి అలాట్మెంట్కి రెడీగా ఉన్నాయి అని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 534 ఎస్టేట్స్ ఉన్నాయంట, డిఫరెంట్ ఎస్టేట్స్. అవేంటో ఒకసారి చూద్దాం. వాటిలో ఎక్కువగా ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 534 ఉన్నాయి. వీటిలో ఇండస్ట్రియల్ పార్క్స్ 245 ఉన్నాయి. ఆటో నగర్స్ 28 ఉన్నాయి. అంటే ఆటో నగర్ విశాఖపట్నంలో ఒక ఆటో నగర్ ఉంది, తిరుపతిలో ఒక ఆటో నగర్, విజయవాడలో ఒక ఆటో నగర్ ఉంది. అట్లా ఆటో నగర్స్ అనేవి 28 ఉన్నాయి. మల్టీ ప్రొడక్ట్స్ సెజ్జెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 3 ఉన్నాయి. ఐటీ సెజ్లు ఒక 2 ఉన్నాయి. గ్రోత్ సెంటర్స్ ఒక 3, బల్క్లో మిగతా అన్నీ కలిపి 253, మొత్తం 534 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ మన దగ్గర ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దగ్గర 46,532 ఎకరాలు ఉన్నాయి, 534 ఎస్టేట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 22 జాయింట్ వెంచర్స్ కూడా ఉన్నాయంట. జాయింట్ వెంచర్స్ అంటే ఏంటంటే, ఒకరు ఫుడ్ సప్లిమెంట్స్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ అనుకోండి, దాన్ని ప్రాసెసింగ్ చేసే కంపెనీ ఇంకొకటి, ఆ 2 కలిపి ఒక వెంచర్ అనమాట. అలా 22 జాయింట్ వెంచర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. దీనికి అప్రూవల్ ఇచ్చింది ఏపీఐఐసి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయి ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయి ఉండొచ్చు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలాంటి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్, మన
ఎంఎస్ఎంఈ సిడిపి అనే ఒక స్కీమ్ ఉంది. ఎంఎస్ఈ సిడిపి, ఇక్కడ ఈ లేదు, ఎం లేదు, సారీ, ఎంఎస్సి సిడిపి. ఈ ఎంఎస్సి సిడిపి అనేది ఏంటంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ స్కీమ్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్లో 3 ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి కట్టాలని ఫిక్స్ అయింది. ఆ 3 పార్క్స్ ఏంటంటే హిందూపూర్, మచిలీపట్నం, గుంటూరు. హిందూపూర్ తెలుసు కదా, పుట్టపర్తిలో ఉంది. మచిలీపట్నం కూడా, మచిలీపట్నం ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో ఉందో కామెంట్ చేయండి, నాకు తెలీదు. నెక్స్ట్ గుంటూరు. ఇవన్నీ కొత్తగా సెటప్ చేశారనమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా సెటప్ చేసిన 3 ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవి అంటే హిందూపూర్, మచిలీపట్నం, గుంటూరు అని గుర్తుపెట్టుకోండి. ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది 22 ప్రాజెక్ట్స్ ఇందాక అనుకున్నాం కదా, 22 జాయింట్ వెంచర్స్, అదే ఆ ప్రాజెక్ట్స్ని ఎంఎస్ఎంఈ సిడిపి కింద కట్టాలనుకుంటుంది. దీనికోసం 316.51 కోట్లు వేచిచ్చిందనమాట. 998 ఎకరాల్లో 316.51 కోట్లతో 22 ప్రాజెక్ట్స్ని టేకప్ చేయాలని ఏపీఐఐసి అనుకుంటుంది. నెక్స్ట్ మెగా ఫుడ్ పార్క్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక భాగమైన మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అని వాళ్ళు ఏం చెప్పారంటే, స్టేట్స్ మెగా ఫుడ్ పార్క్స్ అనేవి పెట్టండి, ఇక్కడ ఫుడ్కి సంబంధించినవన్నీ తయారు చేసుకున్నాం, ప్రాసెసింగ్ జోన్స్ని తయారు చేసుకుందాం అని చెప్పింది. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి ఎంత రిలీజ్ చేసిందంట, 43.55 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తుంది. దాంతో మనం ఒక మెగా ఫుడ్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎక్కడ? మల్లవల్లి అనేది బుచ్చలపాడు మండలం, కృష్ణా జిల్లాలో ఉందంట. కృష్ణా జిల్లాలో ఉన్న బుచ్చలపాడు మండలంలో మల్లవల్లి అనే ఒక ఊరుంది. ఆ ఊరిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసి ఇక్కడ ఒక మెగా ఫుడ్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసిందనమాట. దీంట్లో భాగంగా సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. అది ట్రయల్ రన్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే ట్రైలింగ్లోనే ఉంది, ఎలా చేయాలి ఏంది అని నేర్చుకుంటూ ఉన్నారు అక్కడ. నెక్స్ట్ ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ అనేది ఒకటి పెట్టారు దీంట్లో భాగంగానే. అది పెద్దాపురంలో ఉంది. పెద్దాపురంలో ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ అనేది ఒకటి పెట్టారు మెగా ఫుడ్ పార్క్స్కి సంబంధించింది. మెగా ఫుడ్ పార్క్ అనేది ఎక్కడ పెట్టారు అని అడుగుతారు. మల్లవల్లిలో ఉంది, బుచ్చలపాడు మండలం, కృష్ణాలో ఉంది. దీనికోసం మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ ఎంత రిలీజ్ చేసింది, 43.55 కోట్లు రిలీజ్ చేసింది. దీనికోసం ఒక సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేసింది. అది ఎక్కడ, అది ట్రయల్ రన్స్లో ఉంది అక్కడే మల్లవల్లిలో. ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసింది, అది పెద్దాపురంలో ఉంది. అది కంప్లీట్ అయిపోయి అది వర్కింగ్లో కూడా ఉందన్నమాట, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్. నెక్స్ట్ ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది సెప్టెంబర్ 2, 2009 ఏర్పడింది. సెప్టెంబర్ 2, 2009 ఏర్పడింది. ఇది ఎందుకు ఏర్పడిందంటే టు ఎక్స్ప్లోర్ గ్యాస్ని కనిపెట్టి దాన్ని వాడుకోవడానికి ఉపయోగపడేదన్నమాట. ఈ ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది అప్ స్ట్రీమ్ యాక్టివిటీస్ చేస్తుంది. అప్ స్ట్రీమ్, మిడ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కూడా ఉన్నాయి. అవి ఇంకో కంపెనీ చేస్తుంది, అదేదో కూడా చెప్తాను. అప్ స్ట్రీమ్ యాక్టివిటీస్ ఎవరు చేస్తారంటే ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ఈ కంపెనీ అప్ స్ట్రీమ్ యాక్టివిటీస్ చేస్తుంది. ఈ అప్ స్ట్రీమ్ యాక్టివిటీ ఏంటి, గ్యాస్ని కనిపెట్టి దాన్ని బయటికి తీసుకురావడానికి చేసే చర్యలనే ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ అంటారు. దీంట్లో భాగంగా కృష్ణా గోదావరి బేసిన్లో ఎక్స్ప్లోర్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ట్రై చేస్తుందన్నమాట. తర్వాత ట్రై చేసి నేషనల్ గ్యాస్ పైప్ లైన్స్ అనేది కడుతున్నారన్నమాట. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్, మనం ఇప్పుడు సిలిండర్లో ఎట్టయితే మోసుకొని పోతున్నామో అట్లా కాకుండా ఒక గ్యాస్ కనెక్షన్ వచ్చేస్తుంది అనమాట. ఆ గ్యాస్ కనెక్షన్ వల్ల ప్రతి మంత్ ఇంత డబ్బులని కట్టుకుంటే ఆ పైప్ లైన్ అనేది కంటిన్యూ అవుతుంది, లేకపోతే అక్కడికి కట్ చేసేస్తారు. నెక్స్ట్
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఒక 4 కంపెనీస్ హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. అవి ఏంటంటే ఓఎన్జీసీ, బ్రిటిష్ గ్యాస్, ఆయిల్ ఇండియా కంపెనీ, ఎన్టీపీసీ. ఈ 4 కంపెనీస్ కలిసి ఏపీజీఐసీతో ఒక కన్సార్టియం, ఒక గ్రూప్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఒక 4-5 కంపెనీలు కలిస్తే వాటిని కన్సార్టియం అంటారు. ఆ గ్రూప్ని అనేది తయారు చేస్తుంది. ఎవరెవరు? ఓఎన్జీసీ, ఓఐసి, బ్రిటిష్ గ్యాస్, నెక్స్ట్ ఎన్టీపీసీ, ఏపీజీఐసీ. వీళ్ళందరూ కలిసి ఒక కన్సార్టియం అనేది ఫామ్ అయ్యి ఒక 5 బ్లాక్స్ని వీళ్ళందరూ కలిసి ఆక్షన్ వేశారనమాట. 5 బ్లాక్స్. ఈ 5 బ్లాక్స్లో ఏముంటాయంటే గ్యాస్ ఉంటుంది. ఈ గ్యాస్ని పాడుకున్నారు 5 బ్లాక్స్లో, గెలిచాయి కూడా. నెక్స్ట్ కాకినాడ శ్రీకాకుళం నేషనల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్. కాకినాడ శ్రీకాకుళం గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్. ఈ కేఎస్పిఎల్ అనేది 1423 కోట్ల రూపాయలు వెచ్చించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తుంది అన్నమాట. కాకినాడ శ్రీకాకుళం అంటే మనం చూస్తే శ్రీకాకుళం నుంచి కిందకి విజయనగరం, విశాఖపట్నం, ఆ తర్వాత ఈస్ట్ గోదావరి, కాకినాడ, అక్కడి వరకు ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకుందనమాట. గ్యాస్ లైన్స్ ప్రతి ఇంటికి, శ్రీకాకుళంలో ఉన్న ప్రతి ఇంటికి, విజయనగరంలో ఉన్న ప్రతి ఇంటికి, విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఇంటికి, ఈస్ట్ గోదావరి, కాకినాడలో ఉన్న ప్రతి ఇంటికి డెవలప్ చేయాలని మన ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది దీనికోసం 1423 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ గ్యాస్ పైప్ లైన్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. ఈ గ్యాస్ లైన్ కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్గా ఇప్పటి వరకు ఒక అవుట్లైన్గా చెప్పాను ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గురించి. ఇప్పుడు ఒక డీటెయిల్డ్గా వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది 2 సెప్టెంబర్ 2009 ఫామ్ అయ్యింది. ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ యొక్క కంపెనీ. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ అంటే గ్యాస్ని బయటికి తీసుకురావడం. ఏ ఏరియాస్లో? కృష్ణా గోదావరి బేసిన్ ఏరియాస్లో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామీని డెవలప్ చేయడానికి ఇదొక ప్రాజెక్ట్ అనమాట. ఇందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆక్షన్ లాంటిది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఐపీఎల్లో ప్లేయర్స్ని ఎలా కొనుక్కుంటారో వాళ్ళు కూడా ఒక ఆక్షన్ కండక్ట్ చేస్తారనమాట. ఎన్ఈఎల్పి, నేషనల్ న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ అనమాట. ఈ ఎన్ఈఎల్పి 8th రౌండ్లో 8 అనే దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఒక కన్సార్టియంని ఫామ్ చేసుకుందనమాట. ఆ కన్సార్టియంలో సభ్యులు ఎవరు? ఓఎన్జీసీ, ఓఐసి, నెక్స్ట్ బ్రిటిష్ గ్యాస్, నెక్స్ట్ ఎన్టీపీసీ. వీళ్ళందరూ కలిసి ఏపీజీఐసీతో కలిసి ఒక కన్సార్టియం ఫామ్ చేసి అప్పుడు ఇక్కడ పాట పాడారనమాట. ఈ పాట పాడి నేషనల్ న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీలో భాగంగా ఈ కృష్ణా గోదావరి బేసిన్ యొక్క పాటను పాడుకున్నారు, వాళ్ళు గెలుచుకున్నారనమాట. ఇప్పుడు దానికి సంబంధించినవన్నీ ప్రాజెక్ట్స్ మనమే చూసుకోవచ్చు. ఈ ఏపీజీఐసీ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనేది ఒకటి తయారు చేశాడు. ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అనేది ఒకటి తయారు చేసిందన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఒక సబ్ కాంపనెంట్ అనమాట. ఇది ఏం చేస్తుంది? మిడ్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ యాక్టివిటీస్ చేస్తుంది. మిడ్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ యాక్టివిటీస్. మిడ్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటంటే గ్యాస్ని ఫిల్ చేసి ప్రజలకి అందజేయడం అన్నమాట. అప్పుడు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనేది ఇంకా మంచిగా గ్యాస్ అనేది అందించడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తుంది అన్నమాట. ఇది గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గురించి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది 20.43 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కార్పొరేషన్ కోసం. దేనికోసం అంటే
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ అనేవి తయారు చేయడానికి. ఇప్పుడు మనం విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ ఏరియాల్లో చూస్తే ఇంటికి గ్యాస్ కనెక్షన్లు సిలిండర్ రూపంలో కాకుండా పైప్స్లో నుంచి ఇచ్చేస్తున్నారు. అలా ఈ ఇన్నోవేటివ్గా గ్యాస్ అనేది సరఫరా చేయాలని ఫిక్స్ అయ్యారన్నమాట. సర్టన్ అమౌంట్ అనేది ఉంటుంది, అది కట్టుకుంటే నెల నెల రీఛార్జ్ అవుతూ ఉంటుంది, రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం. మనం మనకు అవసరమైనప్పుడు గ్యాస్ అనేది ఫిల్ చేసుకుంటాం, డబ్బులు ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ కాకినాడ శ్రీకాకుళం న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ KSPL. ఇది ఫస్ట్ APGICనే తీసుకుందనమాట. 2020 మార్చిలో ఏమైందంటే లాస్ట్ గవర్నమెంటు ఆ ప్రాజెక్ట్ని తప్పించేసి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ఉంది, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు PNGRB అనేది, దానికి ఇచ్చేసింది. అలా మన దగ్గర నుంచి ఆ ప్రాజెక్టు వెళ్ళిపోయింది. మామూలుగా మనమైతే 1423 కోట్లు గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడానికి కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు మనం టార్గెట్గా పెట్టుకున్నాం అన్నమాట. కానీ లాస్ట్ గవర్నమెంట్ అలా ఇచ్చేయడం వల్ల మనకి ఆ ప్రాజెక్ట్ అనేది లేకుండా పోయింది. PNGRB ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి శ్రీకాకుళం, నెక్స్ట్ విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ ఏరియాస్లో గ్యాస్ అనేది ఇళ్ళకి సరఫరా చేస్తుంది అన్నమాట. ఓకే, బెనిఫిట్స్ ఏమున్నాయా అని చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి ప్రతి ఇయర్ 1000 crores పైనే VAT GSTలో కలిసి వస్తుందన్నమాట. ఈ APGIC అండ్ APGDC ఉండడం వల్ల ఇవి రెవెన్యూ అనేది కలెక్ట్ చేసి మనకి VAT GST కట్టడానికి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే దీనికి ప్రిన్సిపల్ సోర్స్ ఏంటంటే ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, లాస్ట్ ఇయర్ ఎలా పర్ఫామ్ చేశాయి, 2022-23, ఈ ఇయర్ 2023-24 ఎలా పర్ఫామ్ చేసింది అనే దాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. డిఫరెంట్ సెక్టార్స్లో వీళ్ళు ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తారు. అసలు ఈ ASI అనేది యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ఎక్కడ కండక్ట్ చేస్తుందంటే ఇయర్లీ వన్స్ కండక్ట్ చేస్తుంది. దేని మీద కండక్ట్ చేస్తుందంటే ఏవైతే ఆర్గనైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రిజిస్టర్ అయి ఉంటాయో ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 కింద అండ్ బీడీ అండ్ సిగర్ యాక్ట్, కండిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1966 కింద ఇవి ఏవైతే రిజిస్టర్ అయి ఉంటాయో వాటిని మన యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది కండక్ట్ చేసి అసలు పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, ఇండస్ట్రీస్ పర్ఫార్మెన్స్ అనేది రెగ్యులేట్ చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి మన స్టేట్ ఇన్కమ్కి అనేది ఒక సిస్టమాటిక్ స్టడీ అప్రోచ్ ద్వారా చూసుకుంటారు. నెక్స్ట్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఇండస్ట్రీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో, అదే తగ్గుదలకు కావచ్చు, పెరుగుదలకు కావచ్చు, ఇండస్ట్రీస్ గ్రోత్ అనేవి పెరుగుదలకు కానీ తగ్గుదలకు కానీ ఏ ఫ్యాక్టర్స్ గ్రోత్ అనేవి అడ్డుపడుతున్నాయో లేకపోతే ఊపందిస్తున్నాయో వాటన్నిటిని చూసుకోవడం. నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ఫ్యాక్చువల్ అండ్ సిస్టమాటిక్ బేసిస్ ఫర్ ఏ ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ. ఏదైనా పాలసీస్ రెడీ చేసి అదే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ తర్వాత అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి పాలసీస్ రెడీ చేయాలంటే ఇక్కడ కొన్ని డేటా కావాలి, ఫ్యాక్చువల్ డేటా. ఆ డేటాని బట్టి పాలసీస్ అనేవి తయారు చేసుకునేవి అట్లాంటివి చూస్తాను. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP. ఇదేంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్ని మెజర్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడంటే మంత్లీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP అనేది
మెజర్ చేస్తుంది. ఏ ఏ సెక్టార్స్లో అనేది గుర్తుపెట్టుకోండి. మైనింగ్ అండ్ క్వారీయింగ్, మైనింగ్ చేసుకుని క్వారీయింగ్ చేసుకుంటారు కదా, అదొకటి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఐఐపి. ప్రతి మంత్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ప్రతి మంత్ ఎంత గ్రోత్ వచ్చింది అవన్నీ చూస్తారనమాట. వీళ్ళు బేస్ ఇయర్గా ఏది పెట్టుకుంటారంటే 2011-12 పెట్టుకుంటారు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వాళ్ళు ఈ ఇయర్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలా ఉంది, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అనేది చూస్తారనమాట. ఇక్కడ మైనింగ్ అండ్ క్వారీయింగ్ అని చెప్పాను కదా, అదొక్కటే నెగిటివ్ గ్రోత్లో ఉంది. 7.21% నెగిటివ్లో ఉంది. మైనింగ్ అనేది తక్కువ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఈ వాళ్ళు రిలీజ్ చేసిన యాక్టివిటీస్ని బట్టి తెలిసింది ఏంటంటే మైనింగ్ అనేది -7.21% చూపించింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి 2.13% గ్రోత్ చూపించింది, పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ సెక్టారు 12.84%తో పాజిటివ్గానే ఉంది. టోటల్గా జనరల్ ఇండెక్స్ అంటారు. ఇప్పుడు మైనింగ్ అండ్ క్వారీయింగ్ ద్వారా -7.21% సంపాదించింది, మైనస్లో ఉన్నాము. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ద్వారా 2.13% సంపాదించింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ సెక్టార్, దీని ద్వారా 12.84% అనేది సంపాదించింది. ఈ మూడిటితో కలిపి ఎంత అయింది, అది ఈక్వల్ టు 2.85% అయిందనమాట. 2.85% అనేది గ్రోత్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎంత జనరల్ ఇండెక్స్ అంటే ఆ మూడింటిని కలిపి ఎంత అంటే 2.85% అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. ఇంకో వీడియోలో కలుద్దాం.